మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. నేను ఖమ్మంలో పోటీ చేయాలని గతంలో రాజీవ్ గాంధీ ఎప్పటికి పోయా. ఆయన ప్రధానమంత్రిగా, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, వెంగళరావు పిసిసి ప్రెసిడెంట్ ఉంటే ఆ ప్రాంతం తిరిగిన ట్రైబల్ ఏరియాలో, అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయ్యారు. ఆ రోజు నుంచి నాకు ఒక లైఫ్ లో అంబిషన్, ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని 7 ఏళ్ల నుంచి ఖమ్మం పోతా ఉన్నా. అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా నెలకొల్పడం జరిగింది. కానీ మొన్న 7 సార్లు కూడా ఇదే బట్టి విక్రమార్క ప్రతిసారి రమ్మన్నాడు, ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన. కానీ 2019లో నా పేరే పెట్టలేదు. అది ఎందుకు అయిందో ఇక నేను దాని గురించి వివరణ ఓదలుచుకోలేదు. తర్వాత తెలిసింది నాకు, నాది ఖమ్మంలో నా పేరే పెట్టలేదు. సరే అయిపోయింది అనుకున్నా. ఈసారైనా న్యాయం జరుగుతుందంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత గచ్చిబౌలిలో శాసనసభ్యులు అందరు కలిసే సభ్యులో నేను అడిగిన, ఏం బట్టి ఈసారైనా నాకు అవకాశం, 7 సీట్లు గెలిచినాయి, నువ్వు రా అన్నాడు. మరి తర్వాత ఏమైంది ఎంకతను? నేను ఒకటి అన్నా, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరితే నేనన్నా కష్టపడ్డాడు, పని చేసిండు, అన్ని జిల్లాలలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో తిరిగాడు. ఆయన తిరిగాడు. ఆయన తర్వాత నాకు వేణుగోపాల్ గారు చెప్తే నేను కూడా 15 నుంచి 20 కాన్స్టిట్యూన్సీలు నేను కూడా తిరిగాను. ఆయన తిరిగాడు కాబట్టి, కష్టపడ్డాడు కాబట్టి ఆయన అయితే బాగుంటుందని నేను చెప్పాను. ఇక ఆ తర్వాత నా మీద మరి ఎందుకో ఏమో నాకు అర్థమైతే లేదు. ఎవరు చూసినా లోకల్ అంటున్నారు. నిన్నటి వరకు లోకల్ రేణుకా చౌదరి లోకలా, నాదెల్ల భాస్కర్ లోకలా, రంగయ్య నాయుడు లోకలా, అందరు గెలిచారు కదా. నాకు ఎందుకు అడ్డం పడుతున్నారు అనేది అంటుండు. ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో న్యాయ యాత్ర అంటాడు, ఇంకో పక్కనేమో బడుగు బలైన వర్గాలు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటున్నారు. ఎన్ని రోజులండి బడుగు బలైన వర్గాలు పైకి రావాలంటే కేవలం ఇందిరాగాంధీ ఆలోచనతో ఈయన రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తుంటే ఇక్కడనేమో పెరిగినటువంటి వాడు యావత్ భారతదేశంలో ఎవరినన్ను అడగండి, యూపీ ఓ, బీహార్ ఓ, హర్యానా ఓ, ఎక్కడ పోయినా హనుమంతరావు అంటే తెలియని వాడు లేడు. అలాంటి వ్యక్తికి ఈనాడు మరి టికెట్ ఇస్తే తప్పనిసరిగా, నేను నిజంగా కూడా చెప్పాలంటే బట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడానికి నేను నా పుస్తకంలో రాశా. మల్లు అనంతరాములు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నకు టికెట్ ఇప్పించారు. అదేవిధంగా ఈయన రాజకీయంలో తెచ్చా. అంచెలంచెలుగా ఇవాళ నువ్వు సిఎల్పి లీడర్ దానిక నా సహాయం ఉన్నది. ఇవాళ నాకెందుకు వ్యతిరేకం చేస్తున్నావు అనేది నాకు అర్థమైతే లేదు. ఏదైనా హైకమాండ్కి నేను తప్పనిసరిగా టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తా. ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉన్నది, రాజీవ్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి, ఖమ్మంలో గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నది. కాబట్టి నేను అడుగుతున్నా, రేపు జరగబోయే దాంట్లో ఖమ్మం నేను తప్పనిసరిగా గెలుస్తాను. అక్కడ ప్రజలే అడుగుతున్నారు, రా ఇవాళ బీసీలు. ఎందుకంటే 4 సీట్లు రిజర్వేషన్ పోయినాయి, 3 జనరల్ ఉంటే 3 కూడా మీరు అప్పర్ క్లాస్ కి ఇచ్చారు. అదేవిధంగా మొన్న రాజ్యసభ కూడా రేణుకా చౌదరికి ఇస్తే 4 అప్పర్ క్లాస్ పోయినాయి. అంటే ఇక బీసీలు అవసరం లేదా? బీసీలు ఓట్లేసే మిషన్లమా? బీసీలకు న్యాయం జరగదా? మరి రాహుల్ గాంధీ ఏమో పొద్దున్న లేస్తే కులగని అంటున్నాడు, జిత్తున ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అంటున్నాడు, ఎక్కడ పోయినా ఎక్స్రే అంటున్నాడు. వాళ్ళ స్థితిగతులు చూసి 50% దాటినా పర్వాలే, వి కమ్ టు ది పవర్, వి కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్తున ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అంటుంటే ఇవాళ బడుగు బలైన వర్గాలతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నేను ఎంతో మందికి సాయం చేసినానండి. ఇవాళ షర్మిల తిరుగుతున్నది, ఏది రాజశేఖర్ రెడ్డి కూతురు. రాజశేఖర్ రెడ్డి ఎవరు చేశారు? నేను చేసిన పిసిసి ప్రెసిడెంట్ గా. 30 మంది ఎంపీలు వ్యతిరేకం చేశారు. వాళ్ళ నాయన మర్డరర్ అన్నారు, ఫ్యాక్షనిస్ట్ అన్నాడు. అయినా నేను ఒక మాట ఇచ్చిన వ్యక్తిగా నన్నే ఉండమన్నాడు. లేదు సార్ ఆయన చేయమన్నా, చేసిండా లేదా? అదేవిధంగా నాదెల్ల ఏది ఎన్ జనార్దన్ రెడ్డిని కూడా పిసిసి ప్రెసిడెంట్ చేయడానికి నా పూర్తి సహకారం చేశాను. ఇందిరా భవన్ కట్టించినప్పుడు రాజీవ్ గాంధీ ఫోన్ అంటే నేను ఒప్పించి తీసుకుపోయిన తర్వాత ఆయన పిసిసి ప్రెసిడెంట్. అదేవిధంగా ఎం సత్యనారాయణ చేశాను. ఎంతో మందికి సాయం చేసింది. ఇవాళ చిన్నారెడ్డి గాని, సుధాకర్ రెడ్డి గాని, ఎంతో మంది నాయకులకు నేను పైకి తీసుకొచ్చిన. నేను ఎక్కడ కూడా అంతేందుకు పి జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, ఎక్స్పెల్ చేయాలని రాజశేఖర్ ప్రయత్నం చేస్తే నేను సోనియా గాంధీకి చెప్పిన, ఎవ్వరు కూడా ఇంటెన్షన్ గా వైలార్ రవి ధోతి తీయలేదు సార్,
ఎంతజాదంలో అయింది. కానీ ఆయన ఒక మంచి నాయకుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు. మీరు కొట్టారంటే ఒక పెన్తో కొట్టేయచ్చు, కానీ ఒక నాయకుడిని తయారు చేయాలంటే 15 నుంచి 20 ఏళ్ళు అవుతుందని జనార్దన్ రెడ్డిని కూడా కాపాడాడు. అది నా కల్చర్. ఎందుకంటే రాజకీయంలో ఎదిగినటువంటి వాళ్ళని కొట్టేయడం ఈజీ, కానీ కొత్త నాయకుడు తయారు కావాలంటే 15-20 ఏళ్ళు పడుతుంది. నేను ఎన్ని రోజులు నేను ఎవరికి అన్యాయం చేయలే. నా పుస్తకంలో రాసిన నా హిస్టరీ అంతా ఆనాడు ఉన్నటువంటి ఏది సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత ఎవరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిందే నేను. రాజీవ్ ది హోప్ ఆఫ్ ది నేషన్ అని చెప్పా. ఆ తర్వాత ఇందిరాగాంధీ చెప్పింది నువ్వు ఎట్లా కలిసినట్టు చెప్పిన. ఆ తర్వాత ఎంబడి కలిగి ఆయన అన్నాడు, ఏమన్నాడంటే ఐఎమ్ ఏ పైలట్, ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటీషియన్ అన్నాడు. అంటే నేను ఆదిరి జవాబు ఇచ్చిన, సార్ ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్, పైలట్ ఈజ్ ఏ టెక్నికల్ సబ్జెక్ట్, కానీ పైలట్ కెన్ బికేమ్ ఏ పాలిటీషియన్ అన్న. నవ్విండు ఊక్కున్నాడు. ఆ తర్వాత దృష్టానికి ఆయన సీనియర్ పైలట్ ట్రైనింగ్ హైదరాబాద్ కు వస్తే పొద్దున సాయంత్రం రోజు ఎంబడి కలిగి ఆఖరికి ఆయన రాజకీయాల తీసుకొచ్చినాం. కాబట్టి రాజీవ్ గాంధీ గారు నాకు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ గాని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, విశాఖ గాని ఎక్కడికి వచ్చినా నన్ను ఎంబడి ఇచ్చేవాడు. ఆ కుటుంబానికి నేను లాయలున్నా, సచ్చే వరకు ఉంటా. నాకు పదవి ఇచ్చినా నిజంగా కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఖమ్మంలో ఇయ్యకున్నా ఇయ్యాల దానిగా నాకు ఏ పదవి లేదు. హనుమంతరావు అంటే కాంగ్రెస్ అంటే హనుమంతరావు పేరుగా నడుస్తుంది. ఇప్పటికన్నా హైకమాండ్ ఆలోచన చేసి సరి అయిన న్యాయం చేస్తే ఇంకా నేను 10 కాలాల పాటు బడుగు బలైన వర్గాల గురించి, పేదల గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేస్తా. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ పేదవానికి అన్యాయం జరిగినా, ఎక్కడ కూడా న్యాయం గురించే పోట్లాడతాడు. రాహుల్ గాంధీ కూడా న్యాయ యాత్ర అంటున్నాడు. మన పార్టీలోనే మరి అన్యాయం జరుగుతుంటే దాని మీద కూడా రాహుల్ గాంధీ గారు గమనించాలి, తప్పనిసరిగా న్యాయం చేయాలి. రేపు జరగబోయే మరి సిఇసి మీటింగ్ లో తప్పనిసరిగా నా పేరు వస్తే నేను తప్పనిసరిగా గెలుస్తాం. ఒక్కటే చెప్తున్నారు, ఇప్పుడు లోకల్ అంటున్నారు. గతంలో వచ్చిన వాళ్ళంతా బయట వాళ్ళే కదా. ఇవాళ హనుమంతరావు 7 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే మీకు కనిపించదా? కనుక దయచేసి ఈసారి అన్న ఇస్తే నేను తప్పనిసరిగా గెలుస్తా. ఎందుకు నా మీద కక్ష అంటే నేను ఒక్కటే చెప్పిన, పనిచేసిండేవారు రేవంత్ రెడ్డి, ఆయన కావాలని నేను అడిగిన. తప్పే ఉన్నది? నిజంగా కష్టపడ్డా లేదా? పార్టీని బలోపేతం చేసినా లేదా? హెలికాప్టర్లో ఆయన తిరిగితే నేను కార్లో తిరిగిన అన్ని దగ్గరికి, అది కూడా వేణుగోపాల్ గారు చెప్తే. కనుక నా ఉద్దేశంలో ఇప్పటికన్నా నాకు న్యాయం చేయండి. తప్పనిసరిగా పార్టీ బలోపేతం చేయడానికి సచ్చే వరకు కాంగ్రెస్ లోనే ఉంటాం. పోయిన రోజు కూడా 3 రంగుల దాంతో పోతాం తప్పితే నేను ఏ పార్టీలో పోను. నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినా నేను పార్టీని వదలను. ఆ కుటుంబానికి లాయల్ లాయల్ లాయల్. బట్టి విక్రమార్కే మీకు ఇప్పుడు ఆయన మిమ్మల్ని అడ్డుకుంటారా? మీ ఎంపికని మీరు పైకి తీసుకొచ్చిన బట్టి విక్రమార్కే మీ ఎంపికని అడ్డుకుంటారా? బట్టే అడ్డుకుంటారా మిమ్మల్ని? బట్టి విక్రమార్క అడ్డుకుంటున్నా మిమ్మల్ని? అడ్డుకుంటున్నట్టు ఆయననే రమ్మన్నాడు. మళ్ళీ ఆయన ఎందుకు మార్పు వచ్చిందో తెలియదు. నేను బట్టికి అన్ని విధాల సాయం చేసిన. మల్లు అనంతరాములు లేని అటువంటి లోటంతా తీసిన. రాజకీయంలో తెచ్చింది నేను, ఎమ్మెల్సీపీ ఇచ్చింది లోకల్ బాడీలో నేను, సిఎల్పి కూడా చేసిన. ఆ రోజులలో రాజగోపాల్ రెడ్డి నన్ను రిక్వెస్ట్ చేసిండు, నన్ను సిఎల్పి చేయమన్నాడు. అట్లెట్లయితే సామాజిక న్యాయం. టీసీసీ ప్రెసిడెంట్ ఉంటాడు, మళ్ళీ సిఎల్పి కూడా మీరైతే ఎట్లా అని కొట్లాడి వేణుగోపాల్ గారు ఏది గోల్కొండ హోటల్ పోతే చెప్పిన. కేసీఆర్ ప్రామిస్ చేశాడు, ఎస్సీని ప్రధాన ముఖ్యమంత్రి అన్నాడు. అట్లీస్ట్ వీ కెన్ మేక్ ఇట్ ఇస్ అపోజిషన్ లీడర్ ఇస్ ఏ ఎస్సీ అన్న. అది కూడా మర్చిపోయి నాకు వ్యతిరేకం చేస్తుంటే ఆయన పాపం ఆయన పడే. నేను ఎక్కడ కూడా నేను మనసులో పెట్టుకోను. నేను తప్పనిసరిగా నా పుస్తకంలో హనుమంతరావు అందరివాడు, హనుమంతరావు అంటే అందరివాడు, అందరికీ సాయం చేస్తూనే ఉంటా. తప్పనిసరిగా ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ఎంబడి తిరిగినటువంటి వ్యక్తిగా అక్కడ ఆలోచన, అక్కడ గిరిజనులది, అటు బడుగు వర్గాలకు న్యాయం చేయాలనేదే ఆలోచనతో 7 ఏళ్ల నుంచి అక్కడనే తిరుగుతున్నా. ప్రతి ప్రోగ్రాం చేస్తున్నా. ప్రతి ప్రోగ్రాం కు రమ్మన్నాడు. ఇదే బట్టి ప్రతి ప్రోగ్రాం పోయినా, అక్కడ ధర్నా చేస్తే పోయినా, ఎక్కడ ప్రోగ్రాం చేసినా పోదు. అని మరి ఇప్పుడు ఆయనలో ఎందుకు మార్పు వచ్చిందో ఆ దేవుడే చెప్పాలి. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్ప. ఎవరి పాపం వారిది. నేను ఎవరికి పాపం చేయ. నేను అందరి వారినే. పార్టీ నాకు ముఖ్యం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేది నా ఆలోచన. చూడండి, రాహుల్ గాంధీ గారు
మొదలు ఏమన్నారు సోనియా గాంధీ అని వస్తుందన్నారు. నేను ఆనాడే చెప్పిన సోనియా గాంధీ వస్తే నేను తప్పనిసరిగా ఇంటింటికి తిరిగి పనిచేస్తా అని చెప్పిన. అదేవిధంగా రాహుల్ గాంధీ వస్తే కూడా కానీ రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ కేరళ నుంచి పోటీ చేస్తానని తెలిసింది కాబట్టి ఇవాళ నేను ఆ రైట్ అడుగుతున్నా. లేకుంటే అది కూడా అడగకపోదు. నాకు పదవి ముఖ్యం కాదు, అక్కడ ప్రజలకు సేవ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఇప్పటికన్నా రాహుల్ గాంధీ వస్తే నాకు అభ్యంతరం లేదు, కానీ రాహుల్ గాంధీ రాకపోతే నాకు అడిగే రైట్ ఉన్నది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా నేను ఖమ్మంలో ఇస్తే హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తాననేది నా ఉద్దేశం. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పేది లేదు. ఎవరు నాకు వ్యతిరేకం చేసినా భగవంతుడు ఉన్నాడు. కింది స్థాయి నుంచి ఒక పెంకుటిని నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్టే అది కేవలం కాంగ్రెస్ దయ వల్ల, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దయ వల్ల ఈడికి వచ్చిన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.